విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎంత మహిమగలదో మనందరికీ తెలుసు. అయితే దుర్గమ్మ తల్లితో ఒక భక్తుడికి జరిగిన కథని ఇవాళ నేను మీతో చెప్పబోతున్నాను. 1995లో విజయవాడలో వెంకన్న అనే రిక్షా నడిపే ఆయన ఉండేవారు. అయితే ఆయన దుర్గమ్మకి మహాభక్తుడు. ఒకరోజు ఆయన రోజంతా పనిచేసి అర్ధరాత్రి అయిందని రిటర్న్ ఇంటికి వెళ్తుంటే మార్గం మధ్యలో ఎర్రచెరుతో పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఆవిడ రోడ్డు మీద నిలబడి ఉంది. ఆమె వెంకన్నని ఆపి నన్ను ఇంద్రకీలాద్రికి తీసుకెళ్ళు అని అంది. వెంకన్న సరే అని ఆమెను రిక్షా ఎక్కించుకున్నారు. అప్పుడు ఆవిడ వెంకన్నతో, ఇంత రాత్రి వేళ దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుందంట కదా, ఆమెకి ఎవ్వరు కనబడినా చంపేస్తుందంట కదా, మరి నీకు భయం లేదా అని అడిగింది. దానికి వెంకన్న నవ్వుతూ, దుర్గమ్మ నాకు తల్లి లాంటిది, తల్లిని చూసి ఎవరైనా భయపడతారమ్మా, అయినా నా తల్లి నన్నేం చేయదు, ఇంకా నేను బాగుపడాలి అని అనుకుంటుంది అని సమాధానం చెప్తాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వస్తుంది. వెంకన్న ఏ ఇంటి దగ్గర ఆపాలమ్మా అని అడగగా వెనక నుండి ఏ సమాధానం రాదు. వెంకన్న వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. ఎక్కడైనా పడిపోయిందా అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అమ్మా, ఇంత దూరం రాత్రివేళ తెచ్చాను, నా డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావేంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆమె వెనక్కి తిరిగి, ఇచ్చేశాను వెంకన్న, నీ తలపై చూసుకో అని అంటుంది. ఈమెకి నా పేరు ఎలా తెలుసబ్బా అనుకుంటూ తలపై చేయి పెట్టి చూసేసరికి బంగారు గాజు 10 రూపాయల నోటు ఉంటాయి. అది అచ్చం అమ్మవారి గాజులానే ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది సాక్షాత్తు అమ్మల్ని కన్న అమ్మ దుర్గమ్మ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.